హాయ్ ఫ్రెండ్స్, ఇది పోకో M5. ఈరోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. మీ ఫోన్ని 2 డేస్లో పోకో అయితే లాంచ్ చేస్తుంది ఇండియాలో. ప్రైస్ వచ్చేసరికి 10,999 రూపాయలకు వస్తుంది. ఆఫర్స్ అన్ని కలుపుకొని కంప్లీట్ డీటెయిల్స్ ప్రైస్ గురించి లాస్ట్లో అయితే మాట్లాడతాను. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. అండ్ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మీకు మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్లో కంపేర్ చేసుకుంటే ప్రాసెసర్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే 680 కానీ G95 అన్నిటితో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. సో ఇవి రెండు అంటే గేమింగ్ కోసం డిజైన్ అయితే తీసుకొచ్చినట్టున్నారు. 4G ఫోన్ ఇది బాక్స్ మీకు ఇట్లా రాదు. ఇది నాకు తెలిసి రివ్యూవర్స్ పంపించినట్టున్నారు. ఇక్కడ పోకో అని చెప్పేసి ఉంది. ఇట్లా ఓపెన్ చేయాలి దీన్ని. ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక లెటర్ అయితే ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు వీళ్ళు మీడియాటెక్ హీలియో G99 అండ్ 90Hz 6.58 ఫుల్ HD స్క్రీన్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ వీటిని అయితే హైలైట్ చేసుకున్నారు. అండ్ మెయిన్ థీమ్ బడ్జెట్లో వీళ్ళు కొద్దిగా పర్ఫార్మెన్స్ ఫోన్ తీసుకురావాలనుకుంటున్నట్టున్నారు. అండ్ ఇక్కడ చూస్తే పోకో M5 కనిపిస్తుంది. ఈ లెదర్ ఫినిష్, ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఇట్లా ఉంటుంది, లెదర్ ఫినిష్లో వస్తుంది. అందుకని చెప్పేసి ఇది కూడా వీళ్ళు హైలైట్ చేసినట్టు అర్థమవుతుంది. అండ్ ఇంకంతే, ఇది కూడా మోస్ట్లీ బాక్స్ అయితే థీమ్ మీకు కనిపిస్తుందో ఈ థీమ్లో మీకు ఫోన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో దాన్ని హైలైట్ చేస్తే ఇది పంపించినట్టున్నారు. సో థింకింగ్ కూడా బాగానే ఉంది వీళ్ళది. సో ఒకసారి మనం ఇది పక్కా పెట్టేసి ఈ బాక్స్ని మీకు వచ్చే బాక్స్ ఏందో అది చూద్దాం. ఇది యాక్చువల్ బాక్స్ అయితే పోకో M5ది. ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.58 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేస్తుంది. మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6nm కాంబినెంట్ ప్రాసెసర్ ఇది అండ్ 4GB RAM 64GB బేస్ మోడల్తో స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ దీని కలర్ వచ్చేసరికి పోకో ఎల్లో. ఇది మీకు బ్లూ అండ్ బ్లాక్ కలర్స్లో కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఎల్లో కలర్. ఎల్లోనే బాగుంటుంది లుక్ అయితే చూడడానికి. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం అండ్ చూద్దాం. బాక్స్ పెద్దగానే ఉంది. సో అన్నీ ఉంటాయి బాక్స్లో. చార్జర్, కేస్ కూడా కేస్ అనవసరం అనుకుంటున్నా ఈ ఫోన్కి, ఎందుకంటే ఫోన్ నార్మల్ లుక్కే బాగుంటుంది. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఇక్కడ ఉంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి కేస్ చూద్దాం. ఇది క్లియర్ కేస్. ఇక్కడ చూడొచ్చు ఫోన్ డిజైన్కి తగ్గట్టు కేస్ అయితే ఇచ్చారు. ఇది కేస్ అయితే, కేస్ క్వాలిటీ కూడా బాగుంది. తర్వాత వేసి చూద్దాం ఫోన్కి. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది. బయటికి రా. ఇది మొబైల్ అండ్ ఇది కూడా బయటికి తీద్దాం. కవర్ సౌండ్స్ బాగా వస్తాయి. ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు. ఇది బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండ్ లుక్ బాగుంది ఫోన్ది. అండ్ ఒకసారి కేస్ వేసి చూద్దాం. స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. ఇక్కడ స్క్రీన్ గార్డ్ మీరు చూడొచ్చు అప్లై చేస్తుంది. ఈ కేస్ వేద్దాం. కేస్ వేయకుండా వాడితేనే బాగుంటుంది ఫోన్. చూడొచ్చు కేస్ వేస్తే అంత లుక్ అయితే నాకు అనిపించలే. కేస్ తీసేస్తే చాలా బాగుంది. లుక్ అయితే బాగుంది ఫోన్ది. ఫస్ట్ ఇంప్రెషన్ డిజైన్ అండ్ లుక్. అండ్ నెక్స్ట్ లోపల కంటెంట్ చూసుకుంటే ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ వచ్చేసరికి Type-C కేబుల్ అండ్ ఛార్జర్ వచ్చేసరికి 22.5 వాట్ ఛార్జర్ ఇది. కాకపోతే ఇది మీకు 18 వాట్ వరకే సపోర్ట్ చేస్తుంది ఛార్జింగ్ ఇన్పుట్ అయితే. ఇవి బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే అండ్ నెక్స్ట్ ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మనకి డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది మీకు లెదర్ లైక్ ఫినిష్ అయితే వస్తుంది. ఇది నార్మల్ లెదర్ అయితే కాదు, ఇది ఫినిషింగ్ లెదర్ లైక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మీ చేతిలో పట్టుకున్నప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఇదైతే ఫీలింగ్ అయితే మీకు బాగుంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మొత్తం మీకు పాలికార్బోనేట్ అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి గ్లాసీ ఫినిష్ ఇచ్చారు. పోకో అని చెప్పేసి బ్రాండ్ నేమ్ ఉంది. ఇక్కడ 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి. ఫ్లాష్ ఉంది. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇదే పవర్ బటన్ కూడా అండ్ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఒకసారి ట్రే ఓపెన్ చేసి చూద్దాం. మోస్ట్లీ ట్రిపుల్ స్లాట్ ఉండొచ్చు. ఇక్కడ చూడొచ్చు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు అండ్ మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. టాప్లో చూసుకుంటే IR బ్లాస్టర్ కనిపిస్తుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. ఇది ప్లస్ పాయింట్. అండ్ బాటంలో చూసుకుంటే ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. Type-C పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ సెంటర్లో మనకి కెమెరా అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్ టాప్లో ఇయర్ పీస్ కనిపిస్తుంది. ఒకసారి మనం ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో. స్విచ్ ఆన్ చేస్తాను. పోకో అని వచ్చింది. పవర్డ్ బై ఆండ్రాయిడ్. ఈ ఫోన్ యూస్ చేస్తాను నేను ఒక 1 అవర్ యూస్ చేస్తాను. యూస్ చేసి ఈ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఎలా ఉంది ఒకసారి చెక్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్లో కలుద్దాం. ఫ్రెండ్స్ ఈ ఫోన్ నాకు 1 అవర్ అయితే యూస్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఇక్కడ ఇది స్టోరేజ్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ 105.5 GB స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. ఇది 6GB RAM 128GB మోడల్. బేస్ మోడల్ 4GB RAM 64GBతో వస్తుంది.
రెండిట్లో మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే ఉంటుంది. ర్యామ్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 2 GB వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి 6+2 GB ఉంది. మీకు 4 GB తీసుకుంటే 4+2 GB అయితే ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్తో వస్తుంది. 6 nm కంబిల్డ్ ప్రాసెసర్. అండ్ దీని బీజిఎం అయితే నేను చెక్ చేశాను. ఇది గ్రాఫిక్స్ ఎక్సర్ స్మూత్ అండ్ అల్ట్రా గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. 40 FPS వరకు అయితే గేమ్ని అయితే హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అయితే లేదు. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. మీకు ఆ ప్రైస్లో ఉన్న ప్రాసెస్ అన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం చాలా స్మూత్ ఉంది గేమింగ్ పర్ఫార్మెన్స్. ఇది మీకు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది కాబట్టి గేమింగ్ పరంగా అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఆడుతున్నప్పుడు జైరో కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. ఓవరాల్ అయితే మాత్రం మిగతా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అండ్ దీనిలో మీకు టెంపరేచర్ ఇట్లయితే నేను చెక్ చేయలేదు, ఎక్కువసేపు అయితే ఏం ఆడలేదు. సో కొద్దిసేపు ఆడింది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే గేమింగ్ అయితే గుడ్. మనం అక్కడ మనకి స్నాప్డ్రాగన్ 680 వీటితో కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది గేమింగ్ ప్రకారం. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి బిగ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో మీకు బ్యాటరీ పరంగా కూడా ప్రాబ్లం అయితే ఏముండదు. నెక్స్ట్ ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మీకు ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. IPS LCD డిస్ప్లే ఇది 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఇక్కడ రిఫ్రెష్ రేట్ చూడొచ్చు 60 ఉంది అండ్ 90 ఉంది. ఆటో అయితే ఏం లేదు. 60 90 Hz రిఫ్రెష్ రేట్ మీకు జనరల్ యూస్లో ఉపయోగపడుతుంది అండ్ గేమ్స్లో కొన్ని గేమ్స్లో మాత్రం సపోర్ట్ అయితే ఉంటుంది. దీని టచ్ శాంప్లింగ్ రేట్ అయితే 240 Hz టచ్ శాంప్లింగ్ అది మీకు గేమింగ్లో ఉపయోగపడుతుంది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మీకు డిస్ప్లే క్వాలిటీ బాగుంది. మీకు ఆ ప్రైస్కి IPS LCD డిస్ప్లే, కలర్స్ అయితే బాగున్నాయి అండ్ బ్రైట్ ఉంది డిస్ప్లే. అండ్ ఒకవేళ మీరు మూవీస్ ఇట్లా చూసేటప్పుడు మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. ఇది మీకు L1 సపోర్ట్తో వస్తుంది. ఇది L1 సపోర్ట్ అంటే మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ చెక్ చేసినప్పుడైతే HDలో అయితే ప్లే అవుతుంది. అండ్ దీనిలో స్టీరియో స్పీకర్స్ అయితే ఏముండవు, సింగిల్ స్పీకర్ ఉంటుంది బాటంలో. సౌండ్ అయితే లౌడ్ వస్తుంది. ఒకసారి సౌండ్ అయితే వినిపిస్తాను. ఒక వీడియో ప్లే చేద్దాం. నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడితే కెమెరా ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ చూడొచ్చు. HDR ఉంది, గూగుల్ లెన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడికి వెళ్ళి చూస్తే మూవీ ఫ్రేమ్, టిల్ట్ షిఫ్ట్, మ్యాక్రో సపరేట్ కెమెరా ఉంది. మనకి 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. సో మ్యాక్రో షాట్స్ తీసుకోవచ్చు. వీడియో వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ ఇక్కడ నుంచి తీయొచ్చు. బ్యాక్ సైడ్ మీకు 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. పోర్ట్రేట్ షాట్ అది మీకు ఉపయోగపడుతుంది. నైట్ మోడ్ ఉంది. మోర్లోకి వెళ్తే ఇక్కడ మీకు షార్ట్ వీడియో ఉంది. 15 seconds వీడియో ఇక్కడ నుంచి మీరు రికార్డ్ చేయొచ్చు అండ్ 50 MP ఫోటో తీయాలంటే ఇక్కడ నుంచి మీరు తీయొచ్చు. బ్యాక్ సైడ్ మనకి 50 MP కెమెరా ఉంది. ఇక్కడ వచ్చేసరికి డాక్యుమెంట్స్ ఫోటో తీయాలనుకుంటే తీయొచ్చు. బ్లాక్ అండ్ వైట్ ఉంది అండ్ హ్యాండ్స్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రో మోడ్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు ప్రో మోడ్ కూడా దీనిలో అయితే ఉంది. సో ఇవి కెమెరా విషయానికి వస్తే కెమెరా కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఈ బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా నుంచి తీసినవి 50 MP కెమెరా అండ్ వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్. మ్యాక్రో వచ్చేసరికి 2 MP కెమెరా, దీని నుంచి అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్రంట్ వచ్చేసరికి 8 MP కెమెరా ఉంది. 8 MP కెమెరా మీకు లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు బాగానే పర్ఫామ్ చేస్తుంది. మరి లో లైట్కి వెళ్ళారనుకోండి 8 MP కెమెరా కాబట్టి కొద్దిగా నాయిస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ వీడియో శాంపిల్స్ కూడా ఒకసారి చూడొచ్చు. ఇది బ్యాక్ కెమెరా ఒకటి వీడియో శాంపిల్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు మీరు. సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని సెన్సార్స్ ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది, ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. UI వచ్చేసరికి MIUI మీద రన్ అవుతుంది, Android 12 మీద రన్ అవుతుంది. అండ్ MIUIలో మీకు కస్టమ్ UI కాబట్టి మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, సెకండ్ స్పేస్, ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ దీనిలో అయితే మీకు ఉంటాయి. ఇది ఓవరాల్ అయితే మాత్రం POCO M5 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. సో ఇది మెయిన్ అయితే డిజైన్ మీకు ఫోకస్ చేస్తారు. డిజైన్ చూడడానికి అయితే బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ప్రాసెసర్ G99 ప్రాసెసర్ తీసుకొని వస్తున్నారు. సో అది కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీరు పర్ఫార్మెన్స్ అంటే మీరు మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. 30-40 వేల ఫోన్లో వచ్చే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఆ 10-11 వేల ఫోన్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో మిగతా ప్రాసెస్ కంపేర్ చేసి కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే దీనిలో అయితే ఉంటుంది. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 12,499 రూపాయలు పెట్టారు బేస్ మోడల్ ప్రైస్. బిగ్ బిలియన్ డేస్లో మీకు యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ మీద 1500 డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే ఫోన్ మీకు 10,999 రూపాయలకి అయితే వస్తుంది. దీనిలో కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. హాట్స్టార్ ఉంటుంది కదా, Disney+ హాట్స్టార్, ఇది మీకు 1 year అయితే సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. అండ్ ఫ్రీ స్క్రీన్ ప్రొటెక్షన్ అని కూడా ఇచ్చారు. అది మరి 1 year ఎంతవరకు ఏమీ చెప్పలేదు. ఇవైతే ఇస్తున్నారు బెనిఫిట్స్ అయితే. అండ్ ఇది ఓవరాల్ అయితే మాత్రం ఈ ఫోన్ సంబంధించి ఒకవేళ మీరు 5G అవసరం లేదు, మీకు బడ్జెట్లో డిజైన్ బాగుండాలి అండ్ కొద్ది పర్ఫార్మెన్స్ బాగుండాలి ఫోన్ అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది ఓవరాల్ POCO M5 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.